శరీరధారి అయి ఉన్న దినములలో అనగా యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి తనను రక్షించగలిగిన దేవునికి యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడట? కన్నీటితో ప్రార్థన చేశాడట. మహారోదనతో ప్రార్థన చేశాడు. ఎందుకని? ఆయన బహుదీనుడు, బహు తగ్గింపు తత్వం కలిగిన వాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి తనను తాను రిక్తునిగా చేసుకొని, రిక్తునిగా అనగా ఖాళీ చేసుకొని తన మహిమను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఎంతగా తగ్గించుకున్నాడయ్యా అంటే సిలువ మరణము పొందునంతగా తగ్గించుకొని, అనగా దేవునిలోనే తగ్గింపు తత్వం ఉంది. సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నట్లయితే, ఆ దేవుడు నీలో ఉన్నట్లయితే నీలో దీనత్వం ఉండాలి, తగ్గింపుతనం ఉండాలి. హెచ్చులకు పోయే తత్వం కానీ, బడాయికు పోయే తత్వం కానీ, గొప్పలు చెప్పుకునే తత్వం కానీ, గర్వం కానీ, ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేనటువంటి విర్రవీగే తనం కానీ ఉండడానికి వీల్లేదు. దానికి వ్యతిరేకమైన లక్షణం ఏమిటంటే దీనత్వం, తగ్గింపు తత్వం, వినయం, నలిగిన మనస్సు.